హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఎపిసోడ్ స్టార్టింగ్లో జియాంగ్ సిటీకి వెళ్తూ ఉంటాడు. పేరెంట్స్ అయితే జియాన్కి గుణపాఠం చెప్పి బాగా చదువుకోమని మోటివేట్ చేసి అందరూ హక్ చేసుకునేసరికి యూజీ అయితే ఎమోషనల్ అయిపోయి హక్ చేసుకోవాలని అనుకుంటాడు. కానీ అంత నార్మల్ అయిపోతుంది. ఇక లూదావ్ అయితే రిహార్సల్స్ చేస్తూ ప్రెసిడెంట్, నేను రిహార్సల్స్ చేసేటప్పుడు నా కళ్ళని ఎక్కడ ఉంచాలి అంటే కూర్చానేమో, నీ కళ్ళని ఒకచోట స్టేబుల్గా ఉంచమని లూదా క్లోజ్గా ఉండడం వల్ల నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే తనకి జియాంగ్ ఫోన్ చేసేసరికి నేను వస్తున్నాను అని పారిపోతాడు. ఇంకొక వైపు బాస్కెట్బాల్ క్లబ్లో రూసంగ్ యోయో గేమ్ ఆడుతూ ఒకరినొకరు చీట్ చేసుకుంటూ ఉంటారు. టీం మెంబర్స్ అయితే వీళ్ళని చూసి జెలస్ పడుతూ ఉంటారు. రూసంగ్ అయితే యోయో బాగా అలసిపోయిందని వాటర్ పట్టిద్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే జియాంగ్ ఫోన్ చేసి రమ్మనేసరికి వెంటనే వెళ్ళిపోతాడు. యోయోకైతే చాలా కోపం వస్తుంది. ఇక జియాంగ్ అయితే టీం మెంబర్స్ అందరినీ పిలిచి ఈసారి మనం మరలా కామిక్ని రాయబోతున్నాం, కానీ మ్యాగజైన్లో కాకుండా ఆన్లైన్లో పబ్లిష్ చేయబోతున్నాం అనబోతూ ఉంటే యూజీ జియాంగ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వాడే మాట్లాడిస్తాడు. ఇక తన గ్రాఫిక్ టాబ్లెట్ని కొని ఇక నుంచి మనం కామిక్ కోసం దీన్ని యూస్ చేద్దాం అంటే కూర్చానేమో, ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది, యూస్ కూడా చేస్తాననేసరికి జియాంగ్ కూడా తను చాలా అవుట్డేటెడ్గా ఉన్నాడని రియలైజ్ అవుతాడు. శాంత్ అయితే మనందరి ఫస్ట్ టాస్క్ జియాంగ్కి టాబ్లెట్ ఎలా యూస్ చేయాలో నేర్పించడం అంటే జియాంగ్ ఏమో వాడి పరువు కాపాడుకోవడానికి నాకు తెలిసినంత వరకు ఇది అంత కష్టమేం కాదు అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో జియాంగ్కి టాబ్లెట్ యూస్ చేయడం రాక నిరాశపడుతూ శాందాకి హెల్ప్ కోసం ఫోన్ చేసి నాకు అస్సలు అర్థం కావట్లేదు, దీన్ని ఎలా యూస్ చేయాలని, అంతా ఇలానే నడిస్తే నేను కామిక్ని ఎప్పటికి కంప్లీట్ చేస్తానంటే శాందయ్ కూడా జాలిపడి సరే నువ్వు మా ఇంటికి రా, నీకు నేర్పిస్తానంటుంది. జియాంగ్ కూడా ఈ ఐడియా నచ్చుతుంది. ఇక కాల్ కట్ అయిన తర్వాత శాందయ్ రియలైజ్ అవుతుంది, ఏంటి దేవుడా ఇంత లేట్ అవుతుంది, నేను ఒక అబ్బాయిని ఇంటికి ఎలా ఇన్వైట్ చేశాను అనుకుంటుంది. ఇక జియాంగ్ శాందయ్ ఇంటికి వచ్చుంటాడు. శాందయ్ అయితే నర్వస్గా ఫీల్ అవుతూనే జియాంగ్ని వెల్కమ్ చేస్తుంది. జియాంగ్ అయితే ఆ రూమ్ని చూసి ఓ ఒక అమ్మాయి రూమ్ అంటే ఇలా ఉంటుందన్నమాట అనుకుంటాడు. అంటే తను ఫస్ట్ టైం ఒక అమ్మాయి రూమ్ని చూస్తూ ఉంటాడు. ఇక శాందయ్ అయితే స్టెప్ బై స్టెప్ టాబ్లెట్ని ఎలా యూస్ చేయాలో చెప్తూ ఉంటుంది. జియాంగ్ కూడా నేర్చుకుంటూ శాందయ్ని చూస్తూ ఉండిపోతాడు. శాందయ్ అయితే జియాంగ్ తనని చూస్తున్నాడని ఇద్దరు నర్వస్గా ఫీల్ అవుతారు. ఇక తను అయితే వాటర్ తీసుకొస్తానని వెళ్ళిపోతుంది. జియాంగ్ ఏమో నేనేం చేస్తున్నాను అనుకుంటూ తను శాందయ్కి ఇచ్చిన ఆటోగ్రాఫ్ ఇంకా స్కెచ్ని చూసి శాందయ్ స్కెచ్ని డ్రా చేసేసి తను వస్తుందని దాచేసి నాకు టాబ్లెట్ని ఎలా యూజ్ చేయాలో అర్థమైంది, రేపటి నుంచి మన వర్క్ స్టార్ట్ చేద్దామంటాడు. ఇక నెక్స్ట్ డే అందరూ కూడా కొత్త పద్ధతిలో వర్క్ చేయడానికి సిద్ధమవుతారు. శాంత్ అయితే ల్యాప్టాప్ని ఓపెన్ చేయంగానే జియాంగ్ డ్రా చేసిన స్కెచ్ కనిపిస్తుంది. జియాంగ్ అయితే శాంతాని చూసి నర్వస్గా ఫీల్ అవుతూ టేబుల్ మీద టైపింగ్ చేస్తూ ఉంటాడు. యూజీ కూడా చూస్తాడు. ఇక అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. రూసంగ్ అయితే అందరి కోసం కాఫీలు తీసుకొచ్చి వీళ్ళ వర్క్ చేయడం చూస్తూ ఉంటాడు. ఇక కొంత టైంకి కామిక్ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఆన్లైన్లో అప్లోడ్ చేయడమే మిగిలి ఉంటుంది. శాంతయే అప్లోడ్ చేయాలి కాబట్టి నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే తనకి పార్సిల్ వచ్చిందని కాల్ వస్తుంది. జియాంగ్ కూడా డోర్ ఓపెన్ చేసేసి వస్తాడు. ఇక అప్లోడ్ చేస్తూ ఉంటే లూదో యోయో మేము నీ పార్సిల్ని తెచ్చేసాం అంటే అందరూ కూడా వీళ్ళని చూసి ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు గర్ల్స్ కామిక్స్ రాస్తున్నారని తెలిస్తే వాళ్ళు ఎక్కడ టీస్ చేస్తారని. యోయో వాళ్ళైతే మీరందరూ ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కో ఆన్సర్ చెప్తూ ఉంటారు. యోయో అయితే మీరెవరు చెప్పరు కదా,
నేనే చూస్తాను అని చూసేసరికి సిస్టంలో అప్లోడ్ బటన్ కనిపించేసరికి నొక్కబోతూ ఉంటే అందరూ ఆపడానికి వచ్చుంటారు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. యోయో అప్లోడ్ బటన్ నొక్కేసుంటుంది. కామిక్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. ఇదైతే అందరికీ చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఆనందం పట్టలేక గెంతులేస్తూ ఉంటాయి. లూదా, యోయో అయితే ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక షాక్‌లోనే ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళకి ఏం చెప్పరు. ఇక నెక్స్ట్ సీన్‌లో అందరూ కూడా జియాంగ్ నువ్వు మమ్మల్ని ఎందుకని పిలిచా? అంటే జియాంగ్ ఏమో నేను ఏది చెప్పగలిగే సిట్యుయేషన్‌లో లేను. శాందే నువ్వే చెప్పు అంటాడు. శాంత ఏమో విషయం ఏంటంటే అని చెప్తుంది. రాత్రి అందరూ కామిక్ అప్లోడ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత జియాంగ్ ఏమో ఎన్ని వ్యూస్ వచ్చాయో చూస్తూ ఉంటాడు. కానీ 10 వ్యూసే వచ్చేసరికి బాధపడుతూ ఇలానే జరిగితే నేను జియాన్‌కి ఎలా ప్రూవ్ చేయగలనంటే శాంత ఏమో మనం ఈరోజే అప్లోడ్ చేశాం కదా! కొంచెం వెయిట్ చేయాలి. ఫస్ట్ నిద్రపో రేపటికి వ్యూస్ పెరుగుతాయంటే జియాంగ్ ఏమో గుడ్ ఐడియా అని వెళ్ళిపోతాడు. కానీ తనకి రాత్రంతా నిద్ర పట్టదు. ఇక తను నెక్స్ట్ మార్నింగ్ శాంతే కోసం వచ్చి మన కామిక్‌కి చాలా వ్యూస్ వచ్చాయి అని చూపిస్తాడు. 1000 వ్యూస్ వచ్చుంటాయి. శాంత ఏమో కనీసం 1,00,000 వ్యూస్ కూడా రాలేదు. నువ్వు దీన్నే ఎక్కువ వ్యూస్ అంటావా? అనేసరికి జియాంగ్ ఏమో నిజమే. ఇలానే నడిస్తే నేను 100,000 వ్యూస్ కోసం 100 రోజులు వెయిట్ చేయాలంటాడు. శాంత ఏమో ఇంటర్నెట్ అలా వర్క్ అవ్వదు. నువ్వు వ్యూస్ గురించి ఆలోచించకుండా ఇంకా చాప్టర్స్‌ని అప్లోడ్ చేయాలి. అప్పుడు చూడు నీకు చాలా వ్యూస్ సడన్‌గా వస్తాయంటుంది. జియాంగ్ ఏమో అవును. నీకు కూడా ఇంటర్నెట్‌లో అకౌంట్ ఉంది కదా! నువ్వెప్పుడు ఫేమస్ అయ్యావు? అంటే శాంత ఏమో నాకైతే 8 మంత్స్ పట్టిందనేసరికి జియాంగ్ అయితే బాధపడుతూ ఉంటాడు. తనకి రాత్రులు నిద్ర కూడా పట్టదు. ఒక్కొక్క వ్యూని లెక్క పెడుతూ ఉంటాడు. శాంత అయితే జియాంగ్ అందుకని మీ అందరిని రమ్మన్నాడంటుంది. రూసాంగ్ ఏమో మాకు అర్థమైంది. మేమందరం కలిసి వ్యూస్ పెంచాలనే కదా నువ్వు పిలిచా అని అందరూ కూడా వాళ్ళ గెస్ట్‌లని చెప్తూ ఉంటే జియాంగ్ ఏమో లేదు నాకు నిద్ర పట్టట్లేదు. హెయిర్ ఫాల్ అవుతుంది. కొంతకాలంలో నా స్కిన్ డ్రై అయిపోతుంది. నా చూపు మందగించి మెల్లగా నేను చనిపోతాను. నా కెరీర్ ఇక్కడే ఉండిపోతుందంటే అందరూ కూడా ఏంటి ఈసారి కూడా నీ ప్లేస్‌లో మమ్మల్ని పడుకోమంటావా? అంటే శాంత ఏమో నాకు తెలుసు తనకి ఇన్సోమియా, యాంగ్జైటీ వల్ల వచ్చుంటుంది. తిన యాంగ్జైటీని పోగొట్టడానికి మనమే హెల్ప్ చేయాలని జియాంగ్‌ని రూమ్‌లోకి తీసుకొస్తారు. రూసాంగ్ అయితే ఫస్ట్ వాడి ట్రిక్‌ని యూజ్ చేస్తానని తన చెవుల్లో కాటన్ పట్టుకొని యోయో సాంగ్‌ని ప్లే చేస్తాడు. కానీ ఎలాంటి చేంజ్ ఉండకపోయేసరికి గూచానేమో ఇది వర్క్ చేస్తున్నట్టు అనిపించట్లేదనేసరికి రూసాంగ్‌కి అర్థం కాక కాటన్ తీయగానే సాంగ్ వలన వాడే నిద్రపోతాడు. గూచాన్ అయితే వాడి టిప్స్‌ని చెప్తూ డీప్ బ్రీత్ తీసుకో. నువ్వొక బీచ్‌లో ఉన్నావు. అక్కడ ఒక అమ్మాయి ఉంది. తన కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి అనేసరికి జియాంగ్ అయితే శాంతాన్ని ఊహించుకుందాం అనుకుంటే గూచాన్ లూదా గురించే చెప్తాడు. ఇక యూజీ అయితే గర్ల్స్ గేమ్స్ ఆడుకుందాం అంటాడు. శాంత అయితే వీళ్ళని బాటికి పంపించేస్తుంది. జియాంగ్ రెస్ట్ తీసుకోలేకపోతున్నాడని. కానీ తను జియాంగ్ ఒకే రూమ్ లో ఉన్నారని నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. జియాంగ్ అయితే శాంతే నువ్వెక్కడికి వెళ్ళకు అంటాడు. తను కూడా ఆన్లైన్ లో ఏదైనా మెథడ్ దొరుకుతుందేమోనని చూస్తూ ఉంటుంది. కానీ తనకి ఎలాంటి మెథడ్ దొరకకపోయేసరికి నువ్వు కొంత టైం వరకు కామిక్ గురించి ఆలోచించడం మానేయొచ్చు కదా అంటే జియాంగ్ ఏమో అది మాత్రం చేయలేనంటాడు. అప్పుడే తనకి కామిక్ లో ఒక మెథడ్ ఉందని గుర్తొచ్చి శాందయ్యకి చూపిస్తాడు. అది చూడగానే శాందే ఆక్వర్డ్ గా ఫీల్ అవుతూ నేను అసలు అలా చేయలేనంటుంది. జియాంగ్ కూడా ఇప్పుడు ఏం చేయాలి? చిన్నప్పుడు నాకు నిద్ర రాకపోతే మా అమ్మ నాకు జోలపాట పాడేది అనేసరికి శాందే కూడా జోల పాడేసరికి జియాంగ్ నిద్రపోతాడు. తను కూడా నమ్మలేకపోతుంది. ఇక తను జియాంగ్‌ని ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్‌లో జియాంగ్ ల్యాప్‌టాప్ ఓపెన్‌లో ఉండడం చూస్తుంది. అది చూడగానే గుడ్ న్యూస్ అని చాలా హ్యాపీ అయిపోతుంది.
జియాంగ్‌కి మెలుకువ వస్తుంది. తనకైతే షాందే కనిపిస్తుంది. తనైతే హ్యాపీగా జియాంగ్ దగ్గరికి వచ్చి, "మన కామిక్ హిట్ అయింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. మంచి మంచి కామెంట్స్ కూడా వచ్చేసాయి" అనేసరికి జియాంగ్ లేవలేకపోతాడు. తనైతే చాలా సంవత్సరాలు నిద్రపోయి లేచినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక తను బెడ్‌షీట్ ఎత్తగానే జియాన్‌కి కనిపించి, "నీకేమనిపిస్తుంది? నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా?" ఇక తను వెంటనే కాన్షియస్‌లోకి వస్తాడు. మంచిది, ఇదంతా కలే కదా అనుకుంటుంటే, తను కలలో చూసినట్టుగానే శాంతి వచ్చి గుడ్ న్యూస్ చెప్తుంది. ఇక తను బెడ్‌షీట్ తీసి చూసేసరికి జియాన్‌ని కాకుండా రూసంగ్ ఉండేసరికి ఊపిరి పీల్చుకొని, "తెలుసు, నాకంతా తెలుసు" అని వెళ్తాడు. శాంతి అయితే, "వీడికెలా తెలుసు" అనుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్‌లో జియాంగ్ రోడ్డు మీద వెళుతూ ఉంటే అందరికీ మంచి జరుగుతూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ గాంగ్ ఫోన్ చేసి, "నాకు జాబ్ దొరికింది" అని చెప్తాడు. జియాంగ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అందరికీ మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా నేను కలలోనే ఉన్నాను. ఇదే నిజమైతే ఇప్పుడు నేను అమ్మాయిలకి నచ్చే అబ్బాయిలా ఉండాలని సలూన్‌కి వెళ్తాడు. ఇక నెక్స్ట్ సీన్‌లో తను అమ్మాయిల అటెన్షన్ కోసం ఒక హ్యాండ్సమ్ అబ్బాయిలా మారి వెళ్తాడు. కానీ పాపం ఎప్పట్లానే అందరి అమ్మాయిల అటెన్షన్ కూడా లూనాకి దక్కేసరికి జియాంగ్ కూడా బ్యాడ్‌గా ఫీల్ అయ్యి, "అయినా పర్వాలేదులే, నేను రియాలిటీలో లేవగానే ఈ ఫీలింగ్స్‌ని నా కామిక్‌లో రాస్తానని" బాస్కెట్‌బాల్ ఆడడానికి వెళ్తాడు. ఇక ప్లేయర్స్ రూసం అందరూ కూడా జియాంగ్‌ని చూసి, ఈరోజు ఇతను డెఫినెట్‌లీ కొత్తగా ఏదొకటి చేస్తాడని అనుకుంటారు. జియాంగ్ కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు ఖచ్చితంగా అందరినీ ఇంప్రెస్ చేసి తీరాలి అని, అందరి అటెన్షన్ నాకే దక్కాలనుకుంటే, ఇక్కడ కూడా ఎప్పట్లానే యోయోనే అందరి అటెన్షన్ పొందుతూ ఉంటుంది. తర్వాత తను సలూన్‌కి వెళ్ళి తన గెటప్‌ని మరలా చేంజ్ చేసుకొని ఆర్ట్స్ క్లబ్‌కి వెళ్ళి, యూజీయే కదా ఎప్పుడు మేల్ మోడల్ అవుతాడు, ఈసారి నేను కూడా మేల్ మోడల్‌గా ట్రై చేస్తానని లోపలికి వెళ్తాడు. ఆర్ట్స్ క్లబ్‌లో అందరికీ కూడా మేల్ మోడల్ అవసరం ఉంటుంది. జియాంగ్ అప్పుడే లోపలికి వచ్చి, "నేను మేల్ మోడల్ అవుతానంటాడు." కానీ అందరూ కూడా, "వద్దు వద్దు, ఈరోజు మేం మొక్కలని డ్రా చేయాలనుకుంటున్నాం" అనేసరికి జియాంగ్ వెళ్ళిపోతూ ఉంటే ఆపి, "నీకు యూజీ బాగా తెలుసు కదా, అతన్ని మేల్ మోడల్‌గా పంపించొచ్చు కదా" అనేసరికి జియాంగ్ కూడా అప్సెట్ అయిపోతాడు. ఇక షాందై కాలేజ్‌కి వస్తూ ఉంటుంది. అప్పుడే కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఒక అబ్బాయి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. మాటి మాటికి గెటప్స్ కూడా మార్చుకుని వస్తున్నాడు. నువ్వు అతన్ని చూసావా అనుకుంటూ ఉంటారు. అప్పుడే జియాంగ్ వచ్చి శాందాకి బాక్స్‌ని తీసుకువెళ్ళడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. శాందై అయితే ఆ విచిత్రమైన అబ్బాయి గురించి చెప్తుంది. జియాంగ్ అయితే, "ఆ అబ్బాయిని నేనే" అంటే శాందై షాక్ అయ్యి, "నువ్వెందుకు అలా చేస్తున్నా" అంటే, "అతన్నయితే ఎవ్వరికీ చెప్పకు. నేను నీకొక సీక్రెట్ చెప్తాను. ఇప్పుడు జరిగేదంతా ఒక కల. ఇందులో నేను డిఫరెంట్ క్యారెక్టర్‌గా మారి ఎక్స్‌పీరియన్స్ చేద్దామనుకుంటున్నాననేసరికి" శాంతయ్య అయితే, "ఏంటి వీడు కామిక్ మెటీరియల్ కలెక్ట్ చేసి చేసి పిచ్చివాడేం కాలేదు కదా" అనుకుంటుంది. ఇక జియాంగ్ ఆ బాక్స్‌ని ఆర్ట్స్ క్లబ్‌కిచ్చి, "నేను మేల్ మోడల్ అవుతానంటే ఆ అమ్మాయిలు కూడా ఒప్పుకుంటారు." జియాంగ్ అయితే అక్కడున్న స్టాచ్యూకి షర్ట్ లేదని తను కూడా షర్ట్ తీసేయాలేమోనని అనుకుని అలానే చేస్తూ ఉంటే శాంతి ఆపేసి, "నువ్వెవరో మర్చిపోకు, నువ్వొక కామిక్ ఆర్టిస్ట్‌వి" అంటే జియాంగ్ కూడా తన ఒరిజినల్ క్యారెక్టర్‌లోకి వచ్చేసి, "మీ రొమాంటిక్ రిలేషన్‌షిప్ గురించి చెప్పండి" అంటే అందరు అమ్మాయిలు కూడా చాలా ఇంట్రెస్టెడ్‌గా రెడీ అయిపోతారు. కానీ మేమెప్పుడు రొమాంటిక్ రిలేషన్‌షిప్ లేము అని సాడ్ అవుతారు. అతనైతే, "సరే, మీ ఐడల్ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలో చెప్పమంటే" ఆ అమ్మాయిలు కూడా తనకి ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారో చెప్తూ ఉంటారు. పాపం జియాంగ్ అయితే రొమాంటిక్ కాదు కాబట్టి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోలేకపోతాడు. శాంతటన్ వచ్చేసరికి తనకి కాల్ వచ్చి బయటకు వెళ్ళిపోతుంది. జియాంగ్ అయితే వాళ్ళు అడుగుతారు, "నీ ఐడల్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలంటే" జియాంగ్‌కి శాంతయ్య గుర్తొస్తూ ఉంటుంది. ఇక శాంతయ్యకైతే గుడ్ న్యూస్ తెలుస్తుంది. లూథా రిహార్సల్స్ నుంచి పారిపోతుంది. గూజాన్ అయితే ఆమెని వెతుకుతూ ఉంటాడు.
ఇక చియాంగ్ అయితే తన ఐడల్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేసరికి ఆ అమ్మాయిలందరూ కూడా ఫిదా అయిపోయి, "నువ్వు ఆమెకి నీ ఫీలింగ్స్ గురించి చెప్పావా?" అంటే, "నేను నా కలలో కూడా అంత ధైర్యం చేయలేకపోతున్నాను" అంటాడు. అప్పుడే లూదా వచ్చి ఇక్కడేం జరుగుతుందని విషయం అర్థమై, "నాకు కూడా ఒక ఐడల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను 6 అడుగులుంటాడు. అతనికి డ్రామాస్ అన్నా, యాక్టింగ్ అన్నా చాలా ఇష్టం. అతనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. నేనంటే అతనికి చాలా ఇష్టం. కానీ వాడు చెప్పే ధైర్యమే చాలు. బయట నుంచి చూడ్డానికి చాలా మెచ్యూర్డ్‌గా అంటాడు. కానీ వాడి మనసు ఒక చిన్న పిల్లాడి లాంటిదంటుంటే, గూజన్ కూడా ఆమె మాటల్ని విని ఆలోచిస్తూ ఉంటాడు. తనకి నేనొక చిన్న పిల్లాడిలా అనిపిస్తానా అని. ఇక నెక్స్ట్ సీన్‌లో జియాంగ్ షాంద్ అయితే చెప్తూ ఉంటాడు. నేను కామిక్ కోసం చాలా మెటీరియల్‌ని కలెక్ట్ చేశాను. పద మా ఇంటికి వెళ్దాం. నువ్వు బ్లాంకెన్ చేయాలి కదా! అంటే శాంత ఏమో, నువ్వెళ్ళు. నాకు వేరే ఇంపార్టెంట్ పని ఉంది. తర్వాత వస్తానని అంటుంది. ఎందుకంటే తను జియాంగ్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసుంటుంది. జియాంగ్ అయితే వెళ్ళకుండా మరలా మరలా వెనక్కి వచ్చి, "నువ్వు నిజంగానే వస్తావు కదా! నేను నీకోసం వెయిట్ చేస్తుంటానంటే" శాంత ఏమో, "నేను తప్పకుండా వస్తానంటుంది." ఇక నెక్స్ట్ సీన్‌లో జియాంగ్ అయితే శాంతి వస్తుందని అరేంజ్‌మెంట్స్ చేస్తూ ఉంటాడు. బాసు తను ఈరోజు శాంతికి ప్రపోజ్ చేయొచ్చు. ఇక తను ఇంకా రాలేదేంటని మెసేజ్ చేస్తాడు. అప్పుడే ఎవరో వచ్చినట్టు అనిపించి తన సీట్‌లో కూర్చుండిపోతాడు. ఇక అప్పుడే శాంతి వచ్చి సర్ప్రైజ్ అని ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ మనతో కాంట్రాక్ట్ సైన్ చేయాలనుకుంటుంది. మన టీమ్‌కి జాబ్స్ కూడా ఆఫర్స్ చేశారు. ఇంకా ఒక చీఫ్ ఎడిటర్ కూడా ఉన్నారంటే జియాంగ్ ఏమో, "జియాన్‌ని ఏమన్నానా?" అని భయపడతాడు. శాంత ఏమో, "ఒరేయ్ బాబు! నీకింకా అర్థం కాలేదా?" అంటుంది. అప్పుడే అక్కడికి మిస్టర్ గాంగ్ వస్తాడు. జియాంగ్ అయితే అతన్ని చూసిన ఆనందంలో, "మీరొచ్చేసారా?" అని అతన్ని ఒక చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తాడు. శాంత అయితే, "మిస్టర్ గాంగ్ ఇప్పటి నుంచి మనతోనే వర్క్ చేయబోతున్నారు" అనేసరికి జియాంగ్ ఇంకా సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతాడు. కానీ పాపం అతనింకా ఇదంతా కూడా ఒక కల అనే అనుకుంటున్నాడు. శాంత అయితే ఎవరు ఏం చేయాలని చెప్తుంది. జియాంగ్ అయితే ఇక నిద్ర లేచేయాలి. ఇప్పటికే చాలా టైం నిద్రపోయాను అని తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. మిస్టర్ కాంగ్ అయితే ఏం జరుగుతుందో అర్థం కాక ఇతను ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే శాంత ఏమో, అంటే జియాంగ్ చాలా అలసిపోయాడు. అందుకని ఇతను ఇంకా కలలోనే ఉన్నాడని అనుకుంటున్నాడని ఇద్దరు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇక జియాంగ్‌కి మెలకువ వచ్చేసరికి నైట్ అవుతుంది. కానీ శాంత ఇంకా వర్క్ చేస్తూ ఉండడం చూస్తాడు. అప్పుడే మిస్టర్ గాంగ్ కూడా అక్కడే ఉండేసరికి వెంటనే తన నోట్‌బుక్‌ని ఓపెన్ చేసి చూస్తాడు. జరిగిందంతా కూడా తన నోట్‌బుక్‌లో నోట్ చేసుకొని ఉండేసరికి ఇది కల కాదు, నిజమేనని రియలైజ్ అవుతాడు. ఇక నెక్స్ట్ అందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. జియాంగ్ అయితే ఇంకా షాక్‌లోనే ఉండి ఉంటాడు. యూజీ అయితే, "జియాంగ్ నువ్వు ఆర్ట్ క్లబ్‌కి వెళ్ళావంటేంటి?" అంటే జియాంగ్ కూడా గుర్తొస్తుంది. తను తన ఐడల్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేశాడని. శాంతకి తెలిసిపోతే ఎలా అని ఆర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్‌కి మెసేజ్ చేస్తాడు. "ప్లీజ్ ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకండి. ఎస్పెషల్లీ శాంతకి" అంటాడు. ఇక రూసంగ్ అయితే అందరికీ కూడా కాఫీలు, స్నాక్స్ ప్రిపేర్ చేస్తాడు. ఎందుకంటే టెక్నాలజీ అప్డేట్ చేసిన తర్వాత తనకి ఎలాంటి వర్క్ ఉండి ఉండదు. యూజీ అయితే రూసంగ్‌ని పిలిచి, "సరే నేను నీకు ఫ్లవర్స్ ఎలా డ్రా చేయాలో నేర్పిస్తానంటాడు." కానీ రూసంగు వాడికన్నా కూడా చాలా బాగా డ్రా చేసేసరికి షాక్ అయ్యి, "నేను చెప్పాను కదా నీ వల్ల ఈ వర్క్ అవ్వదని." వెళ్ళి కూజాన్‌కి హెల్ప్ చేయమంటాడు. కూజాన్ కూడా రూసంగ్ తనకన్నా బాగా బ్యాక్‌గ్రౌండ్‌ని డ్రా చేస్తున్నాడని షాక్ అయ్యి, "వాడి జాబ్‌ని వాడు కోల్పోవాలనుకోవట్లేదు కాబట్టి నాకు తెలిసి ఈ వర్క్ నీ కోసం కాదు. నువ్వెళ్ళి శాంతికి హెల్ప్ చేయమంటే ఆమెకి కూడా వీళ్ళకి జరిగిందే జరుగుతుంది." కానీ పాపం ఎవ్వరు కూడా రూసాంగ్‌కి నిజం చెప్పరు. వాడు ప్రతి దాంట్లోనూ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాడని. జియాంగ్ అయితే రూసాంగ్ చేసిన వర్క్‌ని చూపించమంటే అందరూ కూడా దాచేసి లేదు లేదు అంటారు. రూసాంగ్ ఏమో, "బహుశా నేను కాఫీలు, టీలే చేయగలనేమో" అంటే అందరూ కూడా వాడికి సపోర్ట్ చేస్తారు.
వాడు కూడా ఆనందంగా ఏదైనా స్వీట్ చేసి తీసుకొస్తానని వెళ్ళిపోతాడు. అప్పుడే జియాంగ్‌కి మిస్టర్ గాంగ్ కాల్ వస్తుంది. అందరూ కూడా ఏదైనా బ్యాడ్ న్యూస్ ఏమోనని భయపడతారు. కానీ అదొక గుడ్ న్యూస్. మన టీం టాప్ 10 బెస్ట్ ఆర్టిస్ట్‌లో ఒకరిగా సెలెక్ట్ అయిందని అందరూ హ్యాపీ అయిపోతారు. ఇక నెక్స్ట్ సీన్‌లో ఆర్ట్స్ క్లబ్‌లో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. జియాంగ్ షాందాకి నిజం ఎందుకని చెప్పొద్దన్నాడని. అప్పుడే షాందా కూడా వీళ్ళ మాటలు విని ప్లీజ్ అదేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా అంటే వాళ్ళు కూడా చెప్పేస్తారు. జియాంగ్ ఐడల్ గర్ల్ ఫ్రెండ్ షార్ట్‌గా, క్యూట్‌గా ఉండే అమ్మాయంట. తను రెడ్ హెయిర్ క్లిప్స్ పట్టుకొని అచ్చం స్కూల్ గాల్లా ఉంటుందనేసరికి షాందే కూడా ఎంతో హ్యాపీ అవుతుంది. జియాంగ్ నా గురించే చెప్తున్నాడని. కానీ అప్పుడే అచ్చం తనలానే ఉండే అమ్మాయిని చూస్తుంది. ఫ్రెండ్స్, డ్రామా నచ్చితే వీడియో లైక్ చేయొచ్చు కదా. ఇంకా ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.